భూములు లాక్కొని బలవంతంగా సేకరించి ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? వ్యవసాయం అభివృద్ధి కాదా? వ్యవసాయం అనేది అభివృద్ధిలో భాగం కాదా? రైతులు ప్రజల్లో భాగం కాదా? రైతుల ఉపాధి దెబ్బకొట్టి వాళ్ళు పొట్టగొట్టి ఎవరిని పోషిస్తారా? అదాని అంబానీలా మీరు పోషించేదని మేము అడుగుతా ఉన్నాం. లక్షల మంది రైతులు ఈరోజు రాజధానిలో చూస్తున్నాం. తెలుగుదేశం రాగానే పాపం అందరూ సంబరపడిపోయారు మాకు వచ్చేస్తుంది అని. ఇప్పుడు వాళ్ళే ఆందోళన పడుతున్నారు. చాలా మా భూములేవి, మా ఎక్కడ ప్లాట్లు ఎవరు అడుగుతుంది? ఎవరైతే ఓట్లేసి గెలిపించారో, ఎవరైతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిర్బంధాన్ని అనుభవించారో వాళ్ళు ఈరోజు ఆవేదన చెందుతున్నారు. ఒక రైతు కూడా మృతి చెందాడు. ఏది మీ సమాధానం? మరలా ఇంకొక 20,000 ఎకరాలు దాక్కుంటా ఉంటున్నారు. అందుకని రాజధానిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. రాజధాని ఎక్కడ మరలా అది గుంటూరు విజయవాడ మధ్యన, లేకపోతే అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధానిని ఏ రాజ్యాంగంలో ఉంది? ఆయన రాజ్యాంగం గురించి చెబుతున్నారు. ఖచ్చితంగా అమరావతి రాజధాని. ఈ రాజధాని విషయంలోనే అప్రతిష్ట పాలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవటంలా. రాజధాని వివాదం చేయటం మానుకోండి. రాజధాని అమరావతి అని అభివృద్ధి సూచనలు చేయండి. అనవసర భూసేకరణను వ్యతిరేకించండి, మేము కూడా బలపరుస్తాం. కానీ ఈ రకంగా అసలు రాజధానిని అక్కడ లేకుండా చేస్తాం, ఇంకెక్కడో పెడతామని ఒక రకమైన భయాందోళనని మరలా ప్రజల్లో సృష్టించొద్దు. అందుకని అమరావతి రాజధాని అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అనవసరం భూ సేకరణ చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. రాజధాని ప్రజలు ఎవరికి శాశ్వతం కాదు. తెలుగుదేశానికి శాశ్వతం కాదు, వైఎస్ఆర్కి శాశ్వతం కాదు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం ముఖ్యమని చెప్పి మేము చెప్పదలుచుకున్నాము. అలాగే ఎంఎస్ఎంఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేస్తూ ఉన్నారు. మంచిదే, చేయండి. కానీ 3,500 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు 4-5 ఏళ్ల క్రితం లోన్లు తీసుకొని సబ్సిడీలు ఇవ్వకపోతే ఈరోజు అప్పులు పాలై వీధులు పాలు అవుతుంటే, ధర్నాలు చేస్తుంటే మీరు కనీసం స్పందించడం లేదు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదా? 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మొత్తం పారిశ్రామికవేత్తలు 10,000 ఉండొచ్చు. ముందంతా బకాయిలన్నీ బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు, చిన్న పారిశ్రామికవేత్తలు వదిలేశారు. ఈరోజు వాళ్ళని బలి చేస్తున్నారు. ఎవరు వస్తారు ముందుకి పరిశ్రమలు పెట్టడానికి? అందుకని అభివృద్ధి గురించి చెప్పే మాటల్లో నిజాయితీ లేదు. కేవలం రియల్ ఎస్టేట్ను ఉద్ధరించడం కోసమే భూములు ఇవ్వటం, రియల్ ఎస్టేట్ చేసుకోవటం. ఇప్పుడు వర్షా కంపెనీకి ఇచ్చారు విశాఖపట్నంలో, అదానికి ఇచ్చారు 400 ఎకరాలు. ఏం పెట్టారు అక్కడ? లోలుకి ఇచ్చారు, ఏం పెట్టారు? ఎక్కడైనా ప్రపంచంలో ఒక రిటైల్ కంపెనీకి భూములు ఇచ్చారు ఎవరైనా? ఏ గవర్నమెంట్ అని చెప్పమనండి. మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఎవరైనా? ఎవరు కొనుక్కుంటున్నారు, పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్కి ఏం పని? రిటైల్ వ్యాపారస్తులకు ఇవ్వటం. మళ్ళీ ఏమో మేము వ్యాపారస్తులం కాదని, ప్రభుత్వం వ్యాపారం చేయదని చెప్పి చెబుతూ ఉన్నారు. అందుకని ఈ విషయంలో కూడా స్పష్టంగా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ 1,200 కోట్లు ఎస్సీ ఎస్టీలకి, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ఆఖరి విషయం, నిన్న ఈరోజు పేపర్లో అందరూ చూశారు. ట్రంప్ మోడీ గురించి సార్ ప్లీజ్ కెన్ ఐ కాల్ యూ సార్ అని బతిలాడు వ్యంగ్యంగా మోడీ భాషని ఇమిటేట్ చేస్తూ. ట్రంప్ మన దేశానికి అవమానం. 140 కోట్ల మంది ప్రజలకి ప్రధానమంత్రి సార్ ప్లీజ్ కెన్ ఐ కాల్ యూ, వింటారు నా మాట, వినండి. అసలు ఏమిటి నా లాంగ్వేజ్? ఏమిటి? మోడీకి వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ఉంటే మనకేం అభ్యంతరం లేదు. ఒకవైపు ఏమో మీరు రష్యా దగ్గర ఆయిల్ కొంటే 500% వేస్తామని ఒకవైపు చేస్తూ ఉంటే, సవాల్ చేసి ఢీ కొనాల్సింది బదులు ఇంత పెద్ద భారతదేశం సూపర్ పవరు, మేము అంతరోళం ఇంతరోళం ఎదుగొస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఒక 500% పన్ను వేస్తే తప్పు అని చెప్పగలిగిన దమ్ము కూడా లేకపోతే ఎందుకని మన ప్రభుత్వం? ప్రధానమంత్రి 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు ప్రధానమంత్రికి? ఈరోజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. గుడ్ గై అట మోడీ, గుడ్ గై. పిల్లవాళ్ళు అంటారే రాముడు మంచి బాలుడు, తండ్రి మాట జవదాడకుండా అడవులకు పోయాను, అట్లాగే మోడీ మంచి బాలుడు, ట్రంప్ మాట జవదాడకుండా అంగీకరించి అమలు చేశాను అని పిల్లలకు చెప్పాలన్నాడు పాఠాలు. ఇదే గుడ్ గై అంటే అర్థం ఇదే కదా? అవమానం మనకి. అందుకని మోడీ ఎప్పుడుగా నోరిప్పలేదు, నిధుల మీద నోరిప్పలేదు. ఇంత జరుగుతుంటే అన్యాయంగా అందరూ బీజేపీని బలపరిచే టీవీ ఛానల్స్ సహా అందరూ తప్పని ఖండిస్తూ ఉంటే బీజేపీ మాట్లాడదు, మోడీ మాట్లాడరు. ఎందుకంత భయం? రేపొద్దున ఇండియా మీద కూడా జరగదని ఏమిటి గ్యారెంటీ? ఇది ఇప్పటికే మనకు మీద టారిఫ్లు, వేసాలు ఇవన్నీ యుద్ధం ప్రారంభించారు. రేపొద్దున మనకు జరగదని ఏముంది? దేశానికి మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తుంటే, మన ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తుంటే మోడీ ఇలా లొంగిగా నంగిగా మాట్లాడటం అనేది ఇది చాలా అవమానకరమైంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.